టీసీఎస్ ఇండియాలోనే ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్. చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు, అందులో ఉమెన్ కూడా. కానీ అలాంటి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలోనే ఉమెన్ సేఫ్టీ లేదు, ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్జన్స్ అవుతున్నాయి, సెక్షువల్ హరాస్మెంట్స్ అవుతున్నాయి చెప్పి తెలిస్తే మహారాష్ట్రలోని నాసిక్ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక 8 కంప్లైంట్స్ అయితే ఫైల్ అవుతాయి. ఆ 8 కంప్లైంట్స్ చేసిన ఉమెన్ కూడా అక్కడ టీసీఎస్ ఆఫీస్లో బ్యాక్డోర్ వర్క్ చేస్తున్న వాళ్ళే. సీరియస్గా ఒకటి తర్వాత ఒకటి ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుండి కంప్లైంట్స్ అయితే రిసీవ్ అవుతున్నాయి పోలీసులకు. ఎంక్వైరీ చేస్తుంటే ఒకరేమో నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తి మాయ మాటలు చెప్పి నా రిలీజియన్ని కన్వర్ట్ చేస్తున్నాడని, అండ్ ఇంకో ఆమెమో మమ్మల్ని ఫోర్స్ఫుల్గా నమాజ్ చేస్తున్నారు అని చెప్పి ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కరు రిపోర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆ టీసీఎస్ ఆఫీస్లో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వర్కర్స్గా జాయిన్ చేసి ఒక 7 మందిని దాకా అరెస్ట్ చేశారు. ఈవెన్ మహారాష్ట్రలో ఒక మినిస్టర్ అయితే వాళ్ళని ఫోర్స్ఫుల్గా బీఫ్ కూడా తినిపిస్తున్నారు, ఇది ఒక పెద్ద ర్యాకెట్ నడుస్తుంది, దీని మీద సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి అంటున్నారు కూడా. సో పోలీసులు అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేసుకొని వీళ్ళని ఈ అక్యూజ్డ్ ఉన్నారు కదా, సో వాళ్ళ వెనకాల ఎవరైనా నడిపిస్తున్నారా, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఇలా చేయమని చెప్తున్నారా అని చెప్పి అవి కూడా చెక్ చేస్తున్నారనమాట. జనరల్గా పాష్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆఫీసెస్ అయినా గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా ఇలా సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఎంప్లాయీస్ ఏమైనా ఫైల్ చేయాలి అనుకుంటే అక్కడున్న ఆఫీసెస్లో సీనియర్ అఫీషియల్ మెంబర్సే ఒక 8 మెంబర్స్ దాకా ఒక కమిటీ ఫామ్ చేసి ఆల్మోస్ట్ 50% ఉమెనే ఉంటారు అందులో. సో వాళ్ళకి వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు ఇలా అవుతుందని చెప్పి. సో వాళ్ళు ఒక వితిన్ 1 or 2 monthsలో యాక్షన్ తీసుకొని అతన్ని పనిష్ చేయడమో సస్పెండ్ చేయడమో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇంకా సీరియస్ ఇన్సిడెంట్స్ అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇలాంటి ఒక రూల్ అయితే ఉంది, బట్ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ ఈ ఇన్సిడెంట్లో థింగ్ ఏంటి తెలుసా, అలా పాష్ కమిటీలో ఉన్న ఒక లేడీ మెంబర్ హెచ్ఆర్ఏ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇలా రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్న అతనికి. ఒక ప్రైవేట్ ఎన్జిఓ మెంబర్ కూడా ఈ పాష్ కమిటీలో ఇంక్లూడ్ అయి ఉండాలి, బట్ అసలు పాష్ కమిటీని ఎవరు ఏర్పాటు చేయట్లేదు. ఏదో నామకే వాస్తే పేపర్లో ఉండాలంటే ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి.